రాష్ట్రంలో 2023 డిసెంబర్ దాకా ఉన్న పరిస్థితి, వ్యవసాయం పండుగగా చేసి స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి విప్లవాత్మకమైన కొన్ని పథకాలు తెచ్చి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల ఉచిత విద్యుత్తు కానీ, అదేవిధంగా భూమి శిస్తు రద్దు, నీటి తీరువా రద్దు, వాటితో పాటు చిన్న నీటి వనరులైన చెరువులను కాపాడడానికి మిషన్ కాకతీయ, అదే మాదిరిగా పెద్ద ఎత్తున సాగునీరు, అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, ఇటు కాళేశ్వరం కానీ, సీతారామ ఎత్తిపోతల పథకం కానీ, ఈ రకంగా ఒక విశేషమైన కృషి ఏదైతే గత దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందో, దానివల్ల కేంద్ర ప్రభుత్వం స్వయంగా అత్యధికంగా ఆత్మహత్యలను, రైతు ఆత్మహత్యలను నివారించిన రాష్ట్రంగా, అత్యల్పంగా, అతి తక్కువగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది అని పార్లమెంటులో ప్రకటించే స్థాయికి దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఆ ఘనతను మనం సాధించుకోగలిగాం. రైతుల ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగినాం. రైతుల భూమి ధరలు కూడా పెరిగినాయి. వారిలో విశ్వాసం కూడా అపారంగా నిండింది.